499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుందన్నమాట ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి న్యూ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేవి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ రెండు ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి. జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాము. 8th మ్యాథమెటిక్స్ సంబంధించి నెక్స్ట్ లెసన్ అండ్ లాస్ట్ లెసన్ 16th లెసన్ సంఖ్యలతో ఆడుకుందాం. ఓకే, ప్లేయింగ్ విత్ నెంబర్స్ చూద్దాము. కొంచెం ఇది మనకు చూసుకోవాలి, కొంచెం ఇంపార్టెంటే. నెక్స్ట్ చూద్దాము. 52ని మనం ఇక్కడ విడదీసి రాసినట్టయితే, విస్తరణ రూపం రాసినట్టయితే ఏం రాస్తాం? 50 + 2గా రాస్తాం. ఓకేనా? అంటే మనకు 52లో ఇది 1s ప్లేస్, ఇది 10s ప్లేస్ అండి. అంటే 50 అంటే మనకి ఏంటి 5 10s ఉన్నాయని అర్థం. సో 5 × 10 ప్లస్ 2 అనేది 1s ప్లేస్లో ఉంది, 2 × 1. సో మనము నార్మల్గా 2నే రాసుకుంటాం అనమాట. సో ఇప్పుడు 52ని 1s ప్లేస్లో 10s ప్లేస్లో రాయాలంటే కనుక 5 × 10 + 2గా రాస్తాం. అదేవిధంగా 37ని ఏ విధంగా రాయవచ్చు? 30 + 7 అంటే 3 × 10 + 7గా రాయవచ్చు. అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ అంటే ఏమని అర్థము? ఇది ఏ, ఇది బి అనుకుంటే కనుక ఏ విధంగా రాస్తాం? 10a + bగా రాస్తున్నాం కదా, అంటే 10 × a + bగా రాస్తున్నాం. సో సింపుల్గా చూసుకుంటే 10a + bగా రాస్తున్నాం. ఇక్కడ మనకు ab అనేది ఒక సంఖ్యగా చెప్పుకుంటాము. ఒక అంకె ఏంటి a, ఇంకొక అంకె ఏంటి b అని. కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూస్తూనే ఉన్నామండి. ab 24 అనే అంకె, ఓకేనా, ఇది మనకు తారుమారు అయిందంటే కనుక ఎంత అవుతుంది? సో ఆ విధంగా మనకు దాని మీద ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. తారుమారు అయిందంటే దాని రెండింటి మధ్య భేదము ఎంత ఉంటుంది, అయితే మొదటి సంఖ్య ఏమిటి అని అడుగుతూ ఉంటారు. సో అలాంటప్పుడు మనకు ప్రాబ్లమ్స్ అనేటివి ఈ ఫార్మాట్లో యూజ్ అవుతుంది చేయడానికి. ఇక్కడ మనకి a b చూసుకున్నట్టయితే 10a + bగా రాస్తాం. ఇది పైన చెప్పుకున్నాం కదా. 37ని ఎలా రాస్తాం? 30 + 7 3 × 10 + 7 అంటే ఇది మనకు b అనుకున్నట్టయితే 3 అనేది ఏంటి a అవుతుంది. 10s ప్లేస్లో ఉంది కాబట్టి మనం ఎవ్రీ దానికి 10 అనేది వస్తుంది. అదేవిధంగా నీకు ఇక్కడ 127 ఉందనుకో, ఇదేమో 7 × 1, ఇదేమో 20 కదా. సో అప్పుడు ఏం రాస్తాం? 10 × 2 రాస్తాం. ఇక్కడ ఎలా రాస్తావు? 100s ప్లేస్ కాబట్టి 100 రాస్తావు. అలాంటప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 100 అవుతుంది. ఇక్కడ a అవుతుంది, ఇక్కడ b అవుతుంది, ఇక్కడ c అవుతుంది. ఓకేనా? ఆ విధంగా మనం చూసుకుంటాం అనమాట. ఇక్కడ 2 ప్లేసెసే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏబిని ఏ విధంగా రాయవచ్చు అంటే 10a + bగా రాయవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా బిఏ రాయాలంటే అంటే తారుమారు చేశారు సంఖ్యల్ని. ఓకేనా? అంకెల్ని తారుమారు చేశారు. బిఏ చూసుకున్నట్టయితే 10b + a. మనకు ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయంటే, ఒక సంఖ్య ఉంది, దానిలోని అంకెలను తారుమారు చేయగా ఆ రెండింటి మధ్య భేదము, ఓకే, ఇంత సంథింగ్ ఎంతో కొంత ఇస్తారు. 9 అనో 10 అనో 11 అనో సంథింగ్ ఇస్తారనమాట. ఆ సంఖ్యలు ఏంటివి అని కనుక్కోమంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్లో మనకి ఇది యూజ్ అవుతుందన్నమాట. ఓకే, ఏ విధంగా రాసుకోవచ్చు, ఏ విధంగా తారుమారు చేస్తే ఏ విధంగా రాసుకోవచ్చు అనేది నెక్స్ట్ చూద్దాం. అదేవిధంగా ఒకవేళ 100+ కూడా ఉందనుకోండి, అప్పుడు ఈ విధంగా రాస్తాం. 100 × a 10 × b 1 × c అంటే ఇది మనకు abc అనుకున్నట్టయితే. ఓకేనా? ఇది 1s 10s 100s అనమాట. నెక్స్ట్ చూద్దాము.
ఇక్కడ ఒకటి ఇచ్చారు చూడండి, ఒక విస్తరణ రూపంలో రాయండి అని ఇచ్చారు. 20 + 5 రాస్తాం. 2 × 10 + 5 ఈ విధంగా టెన్స్ హండ్రెడ్స్లో రాయాలన్నమాట. సో డైరెక్ట్ రాద్దాం. 7 × 10 + 3 100 + 10 × 2 + 9. నెక్స్ట్ ఇది 3 × 100 + 0 ఉంది కాబట్టి సో ఏం వేసుకొని అవసరం లేదు. 2 × 1. ఇక్కడ చూడండి, ఇది చూసినట్టయితే 56. 718. ఇది చూడండి 100A ఇచ్చారు, 10C ఇచ్చారు, B ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఏం రాస్తాం, 100 ప్లేస్లో A రాస్తావు, మళ్ళా C రాస్తావు, మళ్ళీ B రాస్తావు. ఓకేనా. 10s ప్లేస్లో C రాస్తాం, 1s ప్లేస్లో B రాస్తాం, 100s ప్లేస్లో A రాస్తాం. ACB ఈజ్ ద రైట్ ఆన్సర్ దీనికి. రెండు సంఖ్యలలో అంకెలను తారుమారు చేయడము. చూడండి ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఒక 2 అంకెల సంఖ్య ఎంచుకోండి, అంకెలను తారుమారు చేసి వచ్చిన కొత్త సంఖ్య రాసుకోవాలంట. ఇప్పుడు ఈ 2 సంఖ్యలను కూడాలంట. ఓకేనా. ఫస్ట్ తీసుకున్నటువంటిది, సెకండ్ తీసుకున్నటువంటిది. ఇప్పుడు సపోజ్ నువ్వు ఏదైనా అనుకోండి, సపోజ్ నేను 21 అనుకుంటున్నా, దీన్ని తారుమారు చేస్తే 12 అవుతుంది. ఇప్పుడు దీన్ని ప్లస్ చేయాలంట, అంటే 33 అయింది. ఇప్పుడు వచ్చిన మొత్తాన్ని 11తో భాగించండి. ఇచ్చిన మొత్తాన్ని 11తో భాగిస్తామన్నమాట. భాగిస్తే ఏమవుతుంది, ఫుల్గా భాగించబడుతుంది, ఏ శేషము మిగలదు. ఇప్పుడు ఇక్కడ ఏ శేషము మిగలలేదు కదా, ఇలాంటి ట్రిక్లు అన్నమాట, కొన్ని ట్రిక్స్ అనేటివి యూజ్ చేయడము అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీనాక్షి అడిగిందన్నమాట, సుందరం అనే ఆయన ఇట్లా చేశాడనమాట. ఏది ఒక్క నెంబర్ అని కదా, ఏ నెంబర్ అయినా తీసుకోండి. సపోజ్ 49 తీసుకున్నాను అనుకోండి, తారుమారు చేయగా 94, ఈ రెండింటిని ప్లస్ చేయాలి, 13, 14. ఓకే. ఇప్పుడు మనం చూసినట్టయితే 11తో క్యాన్సిల్ చేద్దామా, 11 1 11 3 క్యాన్సిల్ అవుతుంది, రిమైండర్ ఏమీ మిగలదు. ఓకే. ఈ విధంగా మనకి ఏ సంఖ్య తీసుకున్నా వస్తుందంట. సో ఈ విధంగా మనకు సంఖ్యలతో ఆటల్లో ఒకటి ఇచ్చారు, 2 అంకెల సంఖ్యలతో అంకెలు తారుమారు చేయడము అని చెప్పి. ఓకే. నెక్స్ట్ చూద్దాం. మన క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఈ విధంగా అడుగుతారండి. ఒక సంఖ్య తీసుకొని ఒక సంఖ్య ఇస్తారనమాట, ఒక సంఖ్య, దీని అంకెను ఒక సంఖ్య ఇస్తారు, సేమ్ అయితే ఒక 29 అని ఇచ్చేసి దీన్ని తారుమారు చేయగా వాటి మొత్తం అనేది క్రింది వేటితో భాగించబడుతుంది నిక్షేషంగా అని అడుగుతారనమాట. దీన్ని మనము 92గా తారుమారు చేసుకొని ప్లస్ చేస్తాము. ఓకే. ఏమైంది అప్పుడు మనకి 121 అయింది. ఇది 11తో భాగించబడుతుంది. సో ఆప్షన్స్ మనం చూసినట్టయితే 10, 11, 5, 9 అని ఇస్తారు. సో చూసుకోవాలి, 11తో నిక్షేషంగా భాగించబడుతుంది. ఈ విధంగా వస్తాయి క్వశ్చన్స్ అనేటివి ఎగ్జామ్స్లో. నెక్స్ట్ ఈ కింది సంఖ్యలు చూసుకోవాలంట, సేమ్ అలాగే వస్తుంది. 27, 72 ఎంత, 99, 11తో భాగిస్తుంది. 39, దీన్ని తారుమారు చేస్తే 93. ఇప్పుడు మనకు చూడండి 132. సో ఇది కూడా మనకు 11తో భాగిస్తుంది నిశేషంగా. 11 1 11 2 64 అంటే 46. 6 + 4 ఎంత, 0. 6 + 4 ఎంత, 10. 110 అవుతుంది. 11 10 110 నిశేషంగా భాగించింది. 17 ప్లస్ తారుమారు చేస్తే 71 అంటే 88 వస్తుంది. అంటే 11తో మనకి 11 8 88 వెళ్తుందన్నమాట. సో ఈ విధంగా చేస్తాము. ఈ విధంగా మనకు చూడండి, ఒక సంఖ్య మనకి ఈ విధంగా కూడా ఇస్తారనమాట క్వశ్చన్స్ అనేటివి. ఒక 2 అంకెల సంఖ్య ఉంది, అదేంటో తెలియదు, దాన్ని తారుమారు చేయగా దాని మొత్తము 11తో భాగించబడుతుంది. ఓకేనా అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. ఓకే. ఇది మనకు ఒక సంఖ్య, దీన్ని తారుమారు చేయంగా వీటి మొత్తం ఎంత వస్తుందంటే 11తో డివిజిబుల్ అవుతుందంట. ఇది మనకు సంబంధించి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇంకొక మెథడ్ వస్తుంది. ఇక్కడ మనకి ఇంకొకటి చూసుకోవాలి. ఇంకొకటి చూడండి, ఇక్కడ ఇచ్చారు భాగఫలం ఏదైతే ఉందో A + B, అంటే ఇక్కడ వచ్చింది కదా. సో ఇది ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా మనం ఎంచుకున్న సంఖ్య AB యొక్క అంకెల మొత్తం అవుతుంది. సపోజ్ 27 అనుకున్నాము, ఇక్కడ లాగా 72 ఎంత, 99 అవుతుంది. 11తో ఎంత భాగించవచ్చు, 9గా భావించవచ్చు. అంటే ఈ 9 అనేది ఏమవుతుందంటే, ఈ 9 అనేది ఏమవుతుందంటే ఈ 7 + 2గా అవుతుందంట, 2 + 7గా అవుతుందంట. ఓకే. 2 + 7 ఎంత, 9. ఇక్కడ ఏదైతే వస్తుందో ఈ అంకెల మొత్తం ఏదైతే వస్తుందో అదే రిమైండర్గా మిగులుతుందంట, లాస్ట్ మనకి శేషంగా మిగులుతుందంట. ఇది కూడా ఒకటి చెప్పారు. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇప్పుడు మరొక 2 అంకెల సంఖ్య మనసులో తలుచుకోవాలంట, అయితే దాన్ని నాకు చెప్పద్దు. సరే అలాగే అని చెప్పి సుందరం అన్నాడు. నెక్స్ట్ ఇప్పుడు అంకెలను తారుమారు చేసి
చేసి పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యను తీసేయాలంట. సపోజ్ ఇక్కడ చూడండి, సపోజ్ నేను మళ్ళీ 27 అనుకుంటున్నాను ఒక అంకె, ఓకేనా. ఇక్కడ అంకెలు తారుమారు చేసి, అంకెలు తారుమారు అంటే 72గా రాసుకున్నాను. పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యను తీసేయాలంట. 72 పెద్ద సంఖ్య, చిన్న సంఖ్య ఏది 27. ఇలా తీసేసేయంగా మనకు ఇప్పుడు నీవు పొందిన జవాబు 9తో భాగించాలంట. ఇప్పుడు ఏం జవాబు వస్తుందో చూద్దాం. తీసేయమన్నాడు, ప్లస్ చేయమని లేదు, ఓకేనా. ఇంతకుముందు ప్రాబ్లంలో మనకు ప్లస్ చేయమన్నాడు, ఇప్పుడు తీసేయాలంట. ఇక్కడ 12లోంచి 7 పోతే 5, 6లోంచి 2 పోతే 4, 45 వస్తుంది. అంటే 45ని 9తో భాగించాలంట. 9తో భాగిస్తే 9 5 45 అనేది వస్తుంది. అంటే 5 వచ్చింది. ఈ 5 చూడండి, ఇది కూడా మన లింకప్ చూడండి. ఈ 7లోంచి 2 పోతే ఎంత అంటే ఫస్ట్ తీసుకున్న నెంబర్ ఏమైతే ఉందో 2కి 7కి లేదా 7 2కి దీని మీద డిఫరెన్స్ ఎంత 5. ఇది దీనికి ఈక్వల్ అవుతుంది. సో మనం పైన చూసుకున్నట్టుగానే ఇక్కడ చూసుకున్నట్టుగానే ఇక్కడైతే ప్లస్ చేసావు, ఇక్కడైతే మైనస్ చేసావన్నమాట, అంతే తేడా, ఓకేనా. ఈ విధంగా మనకి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ఒక 29 తీసుకొని. సో మనకేం అవసరం లేదు, జస్ట్ చూసుకుందాం, మెథడ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది కూడా మనల్ని చేయమన్నారు. 17 దీంట్లో మనం చూసిన 71 నుంచి 17 వెళ్ళిపోతే 11లోంచి 7 పోతే 4, 6లోంచి 1 పోతే 5, 54 అండి. 9తో ఎలా పోతుంది, 9 6 54. సో 7 - 1 ఎంత 6. సో ఈ విధంగా వీటిని కూడా సరిపోతాయి అని చెప్పి. నెక్స్ట్ ఇంకొక మెథడ్ అనేది చూద్దాము. ఇంకో మెథడ్ చూసే ముందు దీన్ని ఈ విధంగా ఎలా రాసుకుంటావు అంటే ఇట్లా ఫార్ములా బేస్గా చూసుకున్నట్టయితే మందు ఒక సంఖ్య రాసుకోమన్నారు. సో ఇది ఒక సంఖ్య, దాన్ని తారుమారు చేయాలి అంటే 10b + a, వీటి మధ్య భేదము అన్నారు. సో చూసినట్టయితే 10a + b - 10b ముందు ఫార్ములాస్లో చాలా యూజ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి ఈ మెథడ్, ఎందుకు మాకేం అవసరం లేదు కదా అని అనుకోవద్దు. ఇక్కడ చూడండి మైనస్, ఇక్కడ మనకు చూసినట్టయితే -10 + b ఉంది కదా. సో మనకు మైనస్ చేద్దాము అంటే 1 - 10 వస్తుంది, అంటే -9b. 10a - a ఎంత 9a, ఓకే. 9 కామన్ తీస్తే a - b అనేది మనకి ఇక్కడ వస్తుందన్నమాట. అంటే వచ్చినటువంటి ఇది ఏమైతే ఆన్సర్ ఉందో, ఆన్సర్ ఏదైతే ఉందో ఇదంతా మనకు 9తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పి, ఓకే. ఇది మనకు నెక్స్ట్ చూద్దాం ఇంకొకటి. ఇలాగ ఎన్నో ఇచ్చారు వాళ్ళు ఇలాగా. నెక్స్ట్ 3 అంకెల సంఖ్య యొక్క అంకెలను తిప్పి వెనక నుంచి ముందుకు రాయడం ఎలాగో చూద్దాం. 3 అంకెల ఒక సంఖ్యలు తలుచుకోవాలంట. సపోజ్ నేను 2 3 5 తలుచుకున్నా, అయితే ఏ సంఖ్య నాకు చెప్పవద్దు. అలాగే ఇప్పుడు ఆ సంఖ్యలోని అంకెలను తిప్పి వ్రాసిన మరొక సంఖ్య వస్తుంది. వాటిలో పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యను తీసివేయండి. దీన్ని ఇప్పుడు తిప్పి రాయాల, ఓకేనా. తిప్పి రాశాను అంటే 2 3 5ని 5 3 2గా రాశాను. ఇందులో పెద్ద సంఖ్య ఏది 532, చిన్న సంఖ్య ఏది 235. దీంట్లోంచి దీన్ని తీసేయాలంట. 12లోంచి 5 పోతే 7, ఇక్కడేమో 2 ఉంటుంది, 4లోంచి 2 పోతే, ఇక్కడ 12లోంచి 3 పోతే 9, 297. ఇప్పుడు వచ్చిన దాన్ని 99తో భాగించాలంట. 297/93 297/99 చూసినట్టయితే 11 9s 11 2 27 పోతుంది, 9 1s 9 3s. ఆన్సర్ ఎంత 3 వచ్చింది, అంటే నిక్షేషంగా భాగించబడింది. ఇది ఇంకా మనకు ఇదొకటి మోడల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారనమాట. 594 వచ్చింది ఆన్సర్. ఇది కూడా మనకి 99తో భాగించినట్టయితే నిక్షేషంగా భాగించబడుతుంది. ఇలాగ మనకి ఈ సంఖ్యలు కూడా చేయమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 132 ఇచ్చారు, 132. సో 231లో నుంచి 132 తీసేస్తాము, 99 వస్తుంది. 99/99 ఎంత 1, ఓకే. 99 1 క్యాన్సిల్ అవుతుంది. వీళ్ళేం పెద్దది చిన్నది అని రాయలేదండి. అంటే మనకి ఇక్కడ 1 2 3 2 ఉన్నది, వెనకల నుంచి ముందుకు రాయమన్నారు, అర్థమైందా. 2 3 1గా రాయమన్నారు, అంతేగాని ఇలా అంకెల్లో ఏది పెద్దది 3 2 1గా రాయమన్నారంటే రాయమని లేదు, గమనించుకోవాలి, ఓకే. ఇది మనకు నెక్స్ట్ ఇంకా మళ్ళీ దీన్నే మనకు ఫార్ములా రూపంలో రాయడం అనేది జరిగింది. ఇక్కడ మనకు సపోజ్ చూసినట్టయితే ABC ఉన్నట్టు కదా అంకెలు అనేటివి. ఇది ఎలా రాస్తాము, 100Aగా రాస్తాం, 10Bగా రాస్తాం, ఓకే, Cగా రాస్తాం. ఇక్కడ మనకి ఇది ఒక సంఖ్య -100C 100B ఓన్లీ A, ఎందుకంటే ABCని మనం తిప్పి రాసాం కదా CBAగా. సో అందుకే CBAగా రాసుకున్నాం. ఇది మైనస్ చేసినామంటే వచ్చేటువంటి ఆన్సర్ 99తో డివిజిబుల్ అవుతుందంట. 99తో డివిజిబుల్ అవ్వడమే కాకుండా మన ముందు సంఖ్య ఏమైతే తీసుకున్నామో ABC తీసుకున్నాం కదా, A - C, ఈ Aకి Cకి భేదం ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ వస్తుందంట మనకి, ఓకే. ఈ సపోజ్ చూద్దాం. ఇక్కడ 99తో ఎంత క్యాన్సిల్ వెళ్తుంది, 99 6 క్యాన్సిల్ అవుతుంది, ఓకేనా. 99 6 అంటే ఏమని అర్థం అంటే ఇక్కడ ముందు అనుకున్నటువంటి సంఖ్య ఏది, ఇక్కడ 349, ఇక్కడేమో 6 వచ్చింది, 3 9 అంటే AC
3కి 9కి డిఫరెన్స్ ఎంత 6 అదే వస్తుంది ఇక్కడ ఇది నెక్స్ట్ చూద్దాము ఇచ్చినటువంటి 3 అంకెల్లో 3 సంఖ్య రాయడము 3 అంకెల సంఖ్యలు రాయడం ఇచ్చినటువంటి 3 అంకెలతో 3 అంకెల సంఖ్యను రాయడము ఓకే చూద్దాము ఇక్కడ మనకి ఇంకోటి ఇచ్చారు ఏదైనా 3 అంకెల సంఖ్యను తలుచుకోవాలంట ఓకే నెక్స్ట్ నేను ఇక్కడ ఇది ఇచ్చిందే వాళ్ళ ఎగ్జాంపుల్ చూద్దాము సపోజ్ 237 తలుచుకున్నాను ఇప్పుడు ఈ అంకెలను ఉపయోగించి మళ్ళీ 2 అంకెల సంఖ్యలు రాయాలంట ఎలాగనగా నీవు ఎంచుకున్న సంఖ్య ఏబిసి అనుకో అంటే ఇది ఏ బి సి అనుకో మొదటి సంఖ్య ఏం చేయాలి సిఏబి రాయాలి అంటే సి అంటే ఏంటి 7 2 3 నెక్స్ట్ సెకండ్ సంఖ్య బీసీఏ అంటే 3 7 2 రాయాలన్నమాట ఇప్పుడు వీటన్నిటినీ మనకు కూడాలంట ఓకే ప్లస్ చేద్దాం 7 3 ఎంత 10 అంటే 12 7 3 ఎంత 10 12 13 7 3 ఎంత 10 12 13 1332 1332 దీన్ని 37తో భాగించాలంట 37తో భాగిస్తే కనుక మనకి శేషం 36 వస్తుంది సారీ శేషం కాదు క్యాన్సిల్ అయిపోతుంది 37 ఇంటూ 36లా 1332 శేషం అనేది ఏమీ మిగలదన్నమాట 0 వస్తుంది ఇదొక మెథడ్ అనమాట జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకు ఎందుకో ఇచ్చారు మనకి సంఖ్యలతో ఆటలు అని చెప్పి ఈ విధంగా మనకి కనుక్కోవచ్చు అనమాట ఇలా ఇచ్చారు సో ఇవి జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సుందరం కింది సంఖ్యలు ఎంచుకొని ఉన్నతో ఫలితం ఏమయ్యేదో సూచించండి కింది సంఖ్యలు అనుకుంటే ఏమవుతుంది ఫలితం అనేది చూడమన్నారు సో ఇలా మనకి చూసుకోవాలి 417 ఇక్కడ మనకి చూడండి ఏబీసీ ఇచ్చిన తర్వాత ఓకే 417 నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఏంటి సిఏబి రాయాలంట ఓకేనా ఇది ఏబిసి అనుకుంటే సిఏబి అంటే 741 సిఏబి అని బీసీఏ అంటే 174 ఇప్పుడు వీటన్నిటినీ ప్లస్ చేయాలి 1332 వస్తుంది ఓకే 1332 37తో డివైడెడ్ బై చేస్తే 36 వస్తుంది నెక్స్ట్ ఆ విధంగా ఇవి చేయమన్నారు ఈ చిట్కా అన్ని వేళలా పనిచేస్తుందా చూద్దాము అని ఇచ్చారు సో చూద్దాం ఏబిసిని 100A 10B సిగా రాసుకున్నారు సిఏబిని 100C 10A బిగా రాసుకున్నాం ఎందుకంటే ఇది 1s 10s 100s నెక్స్ట్ బీసీఏని అయితే 100B 10C ఏగా రాసుకున్నాం ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేయాలంట ప్లస్ చేసామంటే ఏమవుతుంది ఇక్కడ 100A ఉంది ఇక్కడ ఒక 10A ఉంది ఇక్కడ ఒక ఏ ఉంది సో 111A అవుతుంది సో ఆ విధంగా చూసుకున్నట్టయితే మనకు ఇది కూడా చూసినట్టయితే 111B అవుతుంది ఇది చూసినట్టయితే 111C అవుతుంది ఇలా 111 కామన్ తీసినట్టయితే A ప్లస్ B ప్లస్ C అవుతుంది ఈ 111నే మనం ఏం రాయొచ్చు 37 3s రాయవచ్చు అనమాట సో A ప్లస్ B ప్లస్ C అంటే మనకు 37తో వచ్చిండేది డివిజిబుల్ అవుతుంది అని చెప్పి పైన చూసుకున్నట్టు మనకి 1332 అనేది 37తో డివిజిబుల్ అయింది ఈ 36 చూడండి మళ్ళీ 36 అనేది ఏమవుతుందంటే 3 డివిజిబుల్గా రాసుకుంటాం 3తో ఎంత అవుతుంది 12తో పోతుంది 3 12s ఈ 12 కూడా ఏంటంట A ప్లస్ B ప్లస్ C అంట అంటే ఏంటి ఇక్కడ A ప్లస్ B ప్లస్ C అంటే 2 3 7 కదా వీటన్నిటి ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 7 ఎంత 12 సరిపోయిందా వచ్చిందా ఆన్సర్ వచ్చేది ఏమవుతుందంటే ఓకే 3 ఇంటూ A ప్లస్ B ప్లస్ Cగా అవుతుందంట ఓకే 3తో డివిజిబుల్ చేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ 36 అనేది 3తో ఎక్కడ వెళ్తుంది త్రూ 12తో వెళ్తుంది A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు 12 అని చెప్పి అంటే A ప్లస్ B ప్లస్ C అంటే ఏంటి 7 3 2 ఓకే అట్లా కరెక్షన్ కూడా చేసుకోవచ్చు ఇది మనకు వీటిని బట్టి ఏమి గమనించావు అంటే ఈ ఫార్మాట్లో ఉందని చెప్పి గమనించాం ఇది మనకు ఇలా చూడండి ఇవి ఇంపార్టెంట్ క్రింది సంకలనంలో క్యూ విలువ కనుగొనండి ఇలాగ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కుంటాము అంటే క్యూ విలువ ఇప్పుడు 3 1 క్యూ ఇచ్చారు 1 క్యూ 3 ఇచ్చారు ఇక్కడ 1 రావాలంటే పైన ఏముండాలి సపోజ్ చూడండి 8 ఉంటే వస్తుందా 8 9 10 11 వస్తుంది కదా అలాంటప్పుడు ఇక్కడ 1 ఇక్కడ 1 వేసుకుంటాము ఇక్కడ 2 ఉంది ఆల్రెడీ ఓకేనా ఈడ 1 ఈడ 1 ఈ 2 ఉంది 0 రావాలంటే 2 ఉంది ఇక్కడ 0 రావాలంటే ఇక్కడ ఏముండాలి 8 ఉంటే 8 ప్లస్ 2 ఏమవుతుంది 10 అవుతుంది అప్పుడు ఇక్కడ 1 వేసుకొని ఇక్కడ 0 వస్తుంది అనమాట సో ఆ విధంగా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 8 ఉండాలి సరిపోయింది కదా 4 ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఈ పక్క నుంచి వస్తుంది కాబట్టి 501 సరిపోయింది ఇక్కడేమో మనకి 8 ఉంటుంది ఇక్కడేమో మనకి 2 అనేది ఉంటుంది ఈ విధంగా కనుక్కోవాలన్నమాట 8 ప్లస్ 3 ఇక్కడ మనకు సేమ్ పైనదే ఇచ్చారు ఈ కింద చూద్దాము ఏ ఓకే ఇక్కడ మనం చూడండి ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ అదే ఉండాలి అక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ అదే ఉండాలి అక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ అదే ఉండాలి ప్లస్ ఈ పక్క వేరేది ఉండొచ్చు ఓకేనా ఇది మనం చూసుకున్నట్టయితే సపోజ్ నువ్వు ఇక్కడ 1 1 1 1 ఎంత అవుతుంది 1 ప్లస్ 1 ప్లస్ 1 3 అవుతుంది
కానీ ఇక్కడ మనకు బీలో కూడా ఏదో ఒక అంకె ఉండాలి. సో 1 అనేది తీసుకోలేము. 2 తీసుకుందాం. 2 ఎంత 6 అవుతుంది. సో ఇక్కడ ఏం లేదు, అంటే మనకి దీన్ని చూసుకుంటే సో ఇది కూడా వర్కౌట్ కాదు, 2తో కూడా వర్కౌట్ కాదు. అలాగా 3 చూసుకున్నా కూడా మనకి 3 ఎంత అవుతుంది, 6 7 9 అవుతుంది. సో 9 ఉంటుంది, ఇది సంథింగ్ ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకి వర్కౌట్ కాదు. 4 చూసుకుందాం. 4తో చూసుకున్నట్టయితే 4 ఏమవుతుంది, 12 అవుతుంది. ఇక్కడ ఏమన్నారు, ఏడక్కడ ఏనే ఉండాలి, అంటే ఏడక్కడ 4 ఉండేటట్టు రావాలా. సో రాలేదు కాబట్టి ఇది రాంగే. నెక్స్ట్ 5 తీసుకుందాం. 5 ఎంత 15. సో 5 1. చూడండి ఇక్కడ ఏమైతే వచ్చిందో ఇక్కడ అదే వచ్చింది కదా. సో ఆన్సర్ ఏంటి, A = 5, B = 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. లాజిక్గా చూసుకోవచ్చు. మీకు ఇది టైం వేస్ట్ అనిపిస్తే 1 2 3 ఎన్ని చేయాలని అనిపిస్తే ఆప్షన్స్ ఇచ్చింటారు మీకు. 1 అనో 6 అనో 5 అనో 7 అనో ఇచ్చింటారు. ఒక్కొక్క దాన్ని మీరు ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, A B అంకెల విలువలు కనుగొనండి. ఇక్కడ ఇంటూ ఇచ్చారు, గమనించాలి. ఇంటూ ఇచ్చారు. ఇక్కడ ఏ ఏమైతే ఉంటుందో ఇది కూడా అదే ఉంటుందంట. ఓకేనా. సపోజ్ ఇక్కడ చూడండి ఇంటూ కదా, 3 × A = ఏనే అవ్వాలి. అంటే ఫస్ట్ అంకె 3 × 1 ఎంత 3 అవుతుంది. సో ఈక్వల్ కాదు. 3 × 2 = 6 అవుతుంది. సో ఈక్వల్ కాదు. 3 × 3 = 9 రాదు. 3 × 4 = 12 వస్తుంది. సో ఇది సెట్ కాదు. 3 × 5 = 15 వస్తుంది. సో ఇది సెట్ అవుతుంది. చూడండి 5 అంటే మనకి ఇక్కడ 5 ఉంటే 5 3 15 అవుతుంది. ఇక్కడ 1 వేసుకుని 5 అనేది వేసుకోగలుగుతావు. సో ఆ విధంగా మనం చూసుకున్నట్టయితే A = ఎంత 5 అనేది మనకు తెలిసిపోయింది. సో ఇక్కడ చూడండి B × 5 × B × 3 = ఇప్పుడు మనకి ఏమొచ్చింది, 575 వచ్చింది. ఓకేనా. ఇక్కడ ఏముంటుందో తెలియదు, అయితే ఒకటే ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1 ఉంటుంది. 15 13 చేద్దాం. 5 3 ఎంత 15. 5 3 1 3 5 1 5 6 7 8 9 1 1 1 195 వచ్చింది. సో 195 ఎక్కడ, 575 ఎక్కడ. సో కాదు కదా. సో మనకి ఇక్కడ Bలో 1 అనేది ప్రతిక్షేపిస్తే కాదు. నెక్స్ట్ 2 చూద్దాం. 25 23 25 23 5 3 15 3 2 6 5 2 10 అంటే 17 వస్తుంది. సో 1 పక్కన వేసుకొని 7 ఏడు వేసుకుంటావు. 2 2 4 అంటే 5 సరిపోయింది కదా. అంటే ఇక్కడ 2 ఉండాలన్నమాట B ప్లేస్లో. ఓకే. 25 × 23. ఇప్పుడు A = 5, B = 2 అనేది రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా కూడా చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఆప్షన్స్ లేవు కాబట్టి చెప్పలేకపోతున్నాం ఈజీగా. ఓకేనా. ఆప్షన్ వెరిఫికేషన్ అయితే ఇంకా ఈజీగా వెళ్ళొచ్చు. ఇది చూడండి 3A 25 B2 ఇచ్చారు. ఇక్కడ 5కి ఎంత ప్లస్ చేస్తే 2 అంటే ఓన్లీ 2 రాదు కదా, 12 అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఎంత ప్లస్ చేయొచ్చు, 7 ప్లస్ చేయొచ్చు. చూడండి 7 + 5 ఎంత 12. 3 4 5 6. సో A = 7, B = 6. ఈ విధంగా ఈజీగా చేయొచ్చు. లేదంటే ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారమైనా వెళ్ళండి. 8కి ఎంత ప్లస్ చేస్తే 3 వస్తుంది. 8 + 5 చేస్తే 13 వస్తుంది. సో 1 ఏడు వేసుకొని 3 వేసుకుంటాం. 9 4 ఎంత 13, ఇదొకటి 14. సో అందుకు మనకు 1 4 3 అనేది ఆన్సర్ వస్తుంది. సో B = 4, C = 1. నెక్స్ట్ ఏ అంటే ఇంటూ ఉంది ఇక్కడ, గమనించాలి. ఓకేనా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 1 1 1 వస్తుంది. కానీ ఇక్కడ 11 1 91 రాదు కదా. సో ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ 2 వేసుకుంటే 12 ఇక్కడ 2 2 4 అని వస్తుంది. సో సరిపోదు. 3 3 6 వస్తుంది. సరిపోదు. 4 4 16 వస్తుంది. సరిపోదు. 5 5 25 వస్తుంది. సో ఇక్కడ మనం 2 వేసుకుంటాం, 5 వేసుకుంటాం. చూడండి 3 5లే ఉన్నాయి, 3 Aలే ఉన్నాయి. సో 5 1 5 చూడండి 5 1 5 15 5 కదా. 5 5 25 5 1 5 7 75 వస్తుంది. సో ఇది కూడా మనకు 9 రావాలి. ఇక్కడ 75 వస్తుంది. సో ఇది కూడా సెట్ కాదు. 6 6 6 36 6 1 6 7 8 9. ఓకే 96 సరిపోయింది. సో ఆన్సర్ ఏంటి 6. ఈ విధంగా ఆప్షన్స్లో మీకు 5 ఇస్తారు, 6 ఇస్తారు. సో ఫస్ట్ స్టెప్ చేస్తానే మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి 7 ఉంటుంది, పెట్టకూడదండి. 99 కూడా రావాలి, అక్కడ 9 కూడా సరిపోవాలి. ఇది చూద్దాము. 7కి ఎంత ప్లస్ చేస్తే మనకు ఏ వస్తుందో చూద్దాం. అంటే ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారమైనా వెళ్ళొచ్చు. ఇక్కడ 7కి ఎంత ప్లస్ చేస్తే మనకు ఏ వస్తుందో చూద్దాం. సపోజ్ ఇక్కడ మనకి 7 + 5 అనుకుందాము. 7 + 5 ఏమవుతుంది 12 అవుతుంది. 1 2 వేసుకుంటావు.
4 5 6 అంటే ఈడ ఒక 2 ఉండాలి. సో ఇక్కడ 2నే ఇక్కడ 2నే ఉంది కదా. సో ఆ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం వెళ్ళండి. ఇది మాత్రం కంపల్సరీ ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారమే వెళ్తే ఈజీగా ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ చూద్దాము. అన్ని ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం వెళ్తేనే భిన్న అయిపోతుంది అన్నమాట ఆన్సరు. నెక్స్ట్ ఇక్కడ ఏనే ఇక్కడ ఏనే అంట. సో ఇక్కడ బి ఇక్కడ బి ఇక్కడ సి అంట. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనకి ఒకటే ఉండాలంటే ఏం చేయాలి అంటే సపోజ్ 0 వేసుకుందామా, 3 0ల 0 అవుతుంది. సో ఇది మనకు చూసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. నెక్స్ట్ చూడండి, సపోజ్ ఇక్కడ మనకి 5 వేసుకుంటే 5 3 ఎంత 15 అవుతుంది. సో 1 5 సరిపోతుంది. ఇక్కడ 5 ఉండాలి కదా. సో ఇక్కడ ఏనే ఇక్కడ ఏ ఈక్వల్గా ఉండాలి, ఇక్కడ బి ఈక్వల్గా ఉండాలి. సో ఆ విధంగా చూసుకుంటే మనం ఇక్కడ 5 అయితే సరిపోతుందని అనుకున్నాం. నెక్స్ట్ చూద్దాం, ఏబి ఇంటూ 5. ఇక్కడ చూసినట్టయితే మనకి ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారమైన పోవచ్చు, డైరెక్ట్ ఇలా అయితే లేట్ అవుతుంది. ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారమే వెళ్ళండి. ఇక్కడ మనకి 0 వేసుకోవచ్చు, ఇక్కడ 5 వేసుకుంటే సరిపోతుంది. చూడండి 5 0ల 0 5 5 25. సో 2 5 ఈడ సేమే వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఏబి ఇంటూ 6. ఇక్కడ 4 వేసుకుంటే 0 అవుతుంది. సారీ, ఇక్కడ 4 వేసుకుంటే 6 4 24 అవుతుంది. 4 వేసుకుంటాం, ఇక్కడ 4 వచ్చింది చూడండి. ఇక్కడ మళ్ళీ ఏం రావాలంటే మనకి ఇక్కడ 4 వచ్చేలా చూసుకోవాలి. 6 7 ఎంత 42, ఇక్కడ ఏమవుతుంది 44 అవుతుంది. సో ఇక్కడ 4 ఓకేనా, ఇలా వేసుకోవచ్చు. నెక్స్ట్ 9 + 1 అయితే 0 అవుతుంది, అంతేగాని ఇంకెక్కడ కాదు చూడండి. నెక్స్ట్ 9 + 1 అయితే 0 అయింది. ఇక్కడ బి అంటే 9 కదా. సో ఇక్కడ కూడా 9 ఉన్నట్టు. ఇక్కడ మనకి 9 రావాలంటే ఇక్కడ ఎంత ఉండాలి, 7 ఉండాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒకటి ఉంది కదా, 9 + 1లో ఇక్కడ వేసేసుకున్నాం కదా, 7 8 9. నెక్స్ట్ ఏదైతే వీలుగా ఉంటుందో అది కనుక్కుందాం ఫస్ట్. ఇక్కడ 7 + 1 అయితేనే 8 అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు తెలిసిపోయింది, ఇక్కడ బి తెలిసిపోయింది, ఇక్కడ బి తెలిసిపోయింది. ఇంకా నెక్స్ట్ 7 + a = 1 కావాలా అంటే 7కి ఎంత ప్లస్ చేస్తే 1 వస్తుంది, 11 వస్తుంది చూడండి. 11తో సరిపోతుంది, అంటే ఇక్కడ 4 ఉంటే 11 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏనే కాబట్టి అంటే 4 5 6 7. సో 7 1 8 ఈజ్ ద సారీ, ఇది మనకి ఏబీసీ వాల్యూస్ ఇవి అనేది మనకి రైట్ అవుతాయి. నెక్స్ట్ బాధనీయత సూత్రాలు చూద్దాం. డివిజిబిలిటీ రూల్స్ అండి. 10 యొక్క బాధనీయత సూత్రం ఏంటి, 10తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్లో ఏముండాలి, ఖచ్చితంగా 0 ఉండాలి. అది ఖచ్చితంగా 10తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 5తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్లో 0 అన్నా ఉండాలి, 5 అన్నా ఉండాలి. అలాంటివన్నీ మనకు 5తో డివిజిబుల్ అవుతాయి. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూద్దాం, అవసరం ఉన్నటివే చెప్తున్నాం. ఓకేనా. n/5 యొక్క భాగాహారంలో శేషం 3 అయినా n యొక్క 1ల స్థానంలోని అంకె ఏది. ఇప్పుడు n/5 చేస్తామండి. ఇటు చేసిన తర్వాత మనకి రిమైండర్ 3 మిగలాలంట, క్యాన్సిలేషన్ అయిపోయి. అలాంటప్పుడు nలో ఏముండాలి అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు సపోజ్ n ఏదైనా ఉండొచ్చు, ఏది ఉండాలి అంటే 5తో డివిజిబుల్ అయ్యి 3 మిగలాలంట. అప్పుడు nలో ఉండాల్సింది ఏంటి అంటే సపోజ్ 3 ఉండాలి. 3 ఉందంటే ఏమవుతుంది, ఈ పక్క సంథింగ్ ఏదో ఉంటుంది, 5తో డివిజిబుల్ అవుతుంది 0తో. సో శేషం 3 మిగులుతుంది. సో 3 అయినా ఉండొచ్చు ప్లస్ 8 అయినా ఉండొచ్చు. ఎందుకంటే 5 + 3 8 కదా, 5 క్యాన్సిల్ అయిపోయిందంటే మిగిలేదు 3 మిగులుతుంది. సో ఆ విధంగా చూసుకున్న 8 అయినా ఉండొచ్చు. 3, 8. మీరు గుడ్డిగా ఏం చేయాలంటే n/5 శేషం 3 మిగలాలి అన్నారు కదా, శేషం 3 మిగిలినందని ప్రస్తుతానికి పక్కన పెట్టండి. 5తో డివిజిబుల్ అవ్వాలి అన్నారు. సో 5తో డివిజిబుల్ అవ్వాలంటే పైన ఏమేమి ఉండాలి, 0 ఉండాలి, 5 ఉండాలి. ఓకేనా. ఇప్పుడు శేషం ఎంత కావాలన్నారు, 3 కావాలన్నారు. సో ఆ శేషం 3 కావాలంటే ఇక్కడ ఎక్స్ట్రా ఉండాలి. సో 0 + 3 5 + 3 ఎంత 3, 8. 3 మరియు 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అయినా చేయండి. సెకండ్ మెథడ్ ఇది. n/5 యొక్క భాగాహారంలో శేషం 1 అయినచో n యొక్క 1ల స్థానంలో అంకె ఎంత. సేమ్ n/5 కదా, ఇక్కడ ఏముంటే సరిపోతుంది, 0 కానీ 5 కానీ ఉంటే 5తో పూర్తిగా డివిజిబుల్ అవుతుంది. 1 మిగలాలి అంటే ఆ 1 ఇక్కడ కలుపుకోండి, 1 + 6. సో ఓకే, 1, 6 అనేటివి ఇక్కడ ఉండాలి. n/5 యొక్క భాగాహారంలో శేషం 4 అయినచో n యొక్క 1ల స్థానంలో అంకె. సేమ్ ఫార్ములా యూజ్ చేయండి. 0, 5. 0కి 4 ప్లస్ చేస్తాం, 5కి 4 ప్లస్ చేస్తాం. 4, 9 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఈజీగా వేయచ్చు. 2 యొక్క బాధనీయత సూత్రం ఏంటి, లాస్ట్లో 0 గానా 2 గానా 4 గానా 6 గానా 8 గానా ఉంటే అవన్నీ మనకు 2తో డివిజిబుల్ అవుతాయి అని చెప్పి అర్థము. ఇక్కడ చూడండి, n/2 యొక్క భాగాహారంలో శేషం 1 అయినచో n యొక్క 1ల స్థానంలో అంకె ఏది. సేమ్ ఫార్ములా యూజ్ చేయండి. ఇక్కడ n అనేది 2తో నిశ్శేషంగా భాగించబడాలి అంటే ఎంత ఉండాలి, 0 ఉండాలి, 2 ఉండాలి, 4 ఉండాలి, 6 ఉండాలి, 8 ఉండాలి. 1 శేషం మిగలాలంటే ప్రతి ఒక్క దానికి 1 ప్లస్ చేయండి.
0 + 1 1, 2 + 1 3, 4 + 1 5, 6 + 1 7, 8 + 1 9. ఇవి కనుక ఉన్నాయంటే అప్పుడు 2తో క్యాన్సిల్ అయిపోయి 1 శేషంగా మిగులుతుంది. సో ఇక్కడ మనకి ఇవన్నీ అంకెలు చెప్పుకోవచ్చు. 1 3 5 7 9. నెక్స్ట్ క్వశ్చన్, n/2 యొక్క భాగాహారంలో శేషం మిగిలినచో అంటే శేషం 0 అంటే ఏం మిగలలేదంట. n యొక్క 1ల స్థానంలో గల అంకెలు ఏవి? సంథింగ్ మనకి తెలిసిందే కదా, మనకి 0 2 4 6 8 ఉంటే శేషం 0 వస్తుంది. మొత్తం క్యాన్సిల్ అయిపోయి. ఓకేనా. ఒకవేళ n/5 యొక్క భాగాహారంలో శేషం 4 అయినా, n/2 యొక్క భాగాహారంలో శేషం 1 అయినా అక్కడ n స్థానంలో ఉండేది ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ n/5 కనుక్కుందాం. n/5 ఇక్కడ 0 గానా 5 గాని ఉంటే మొత్తం క్యాన్సిల్ అవుతుంది. శేషం 4 రావాలి కాబట్టి +4 +4 4, 9. ఓకేనా. అంటే 4 అయినా ఉండొచ్చు 9 అయినా ఉండొచ్చు. ప్లస్ దీన్ని కనుక్కుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ దీన్ని కనుక్కున్న తర్వాత ఇక్కడ మనకు 0 గన ఉండొచ్చు, 2 గన ఉండొచ్చు, 4 6 8 ఉండొచ్చు. భాగాహారం 1 రావాలి కాబట్టి ఒక్కొక్కటి ప్లస్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? 1 3 5 7 9. ఈ రెండిట్లో కామన్గా ఉండేది ఏమన్నా ఉన్నాయా? 9 ఒకటే కామన్గా ఉంది. సో దీనికి 9 అనేది రైట్ ఆన్సర్. 9/5 చేస్తే 4 శేషంగా వస్తుంది. 9/2 చేస్తే 1 శేషంగా వస్తుంది. ఓకే. ఈ విధంగా మనకు 2 రూల్స్ని వర్కౌట్ చేస్తామన్నమాట. ఏది కామన్గా ఉంటే అది తీసుకుంటాం. నెక్స్ట్ 9కి 3కి భాజనీయత సూత్రాలు ఏంటివి అంటే అంకెమూలం అన్నమాట. అంటే వచ్చినటువంటి అంకెలు అనేటివి మొత్తం చేసామంటే గనక అది 9తో గన 3తో గన డివిజిబుల్ అవ్వాలి. ఇక్కడ చూడండి 3 5 7 6. 7 + 3 ఎంత? 10. 10 + 6 16. 16 + 5 21. 21 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఇది మనకు 3 యొక్క భాజనీయత సూత్రంగా చెప్పుకోవచ్చు. 9 యొక్క భాజనీయత సూత్రం కూడా అంతే. అంకెలు ఉన్నాయి కదా, అంకెలు మొత్తం చేస్తావు, 9తో డివిజిబుల్ అవ్వాలి అది. ఓకేనా. నెక్స్ట్ చూద్దాము. 9 చే ఇది యొక్క భాజనీయత పరీక్షించండి అన్నారు. అంటే ఇది మనకు సరిపోతుందా లేదా అని మీరు అడిషన్ చేయాలన్నమాట. ఇవన్నీ అడిషన్ చేయడం చూడండి. మనకు అడిషన్ ఈజీగా ఉండడానికి అని చెప్పి ఇలాంటి టైంలో ఓకే మనం అన్ని పదులు కలిసి ఒకసారి చేసుకుందాం. ఇప్పుడు 8కి ఎంత కలిపితే 10 అవుతుంది? 2 కలిపితే 10 అవుతుంది. ఓకేనా. అంటే ఒక 10 వచ్చేసింది. ఇప్పుడు 7 + 3 ఎంత? 10. అంటే 20 అయింది. ఇప్పుడు మనకు మొత్తానికి 20 అయింది. ఇప్పుడు చూడండి 25 24 25 29 30. 30 ఒక 6 36. 36 9తో భాగించబడుతుందా? 9 4 36. సో భాగించబడింది. సో అప్పుడు ఏమవుతుంది? ఇది పరీక్షించితే మనకు ఖచ్చితంగా భాగించబడుతుంది. రైట్ అనేది ఆన్సరు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి 7 2 1 ఎంత? 10. ఓకేనా. ఇది 5 5 ఇంకో 10 అంటే 20 28. 28/9 డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. సో ఇది కాదు. ఓకే. ఈ నెంబర్ అనేది 9తో నిశ్శేషంగా భాగించబడదు. క్రింది సంఖ్యల భాజనీయతను పరీక్షించండి. 8 + 0 + 1 ఎంత? 9. సో 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో రైట్ డివిజిబుల్ అవుతుంది 9తో మొత్తం 108 కూడా. సో 6 6 12 13. సో ఇది మనకు కాదు. 9 ఒక 4 ఎంత? 13. 13 + 2 ఎంత? 15. సో ఇది కూడా కాదు. 4 5 6 7 8 9. ఓకేనా. 9తో డివిజిబుల్ అవుతుంది కదా 9 అనేది. సో రైట్. ఇక్కడ చూడండి 9 + 2 ఎంత? 11. 11 + 7 18. 18 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది. సో ఇది కూడా రైట్. ఒక 3 అంకెల సంఖ్య 2 4 x అంటే x ప్లస్లో ఏదో తెలియదు మనకి. ఇది 9 చేత భాగించబడుతుందంట. అయితే x విలువ కనుక్కోవాలంట. 4 5 6. 6 + x = 9తో డివిజిబుల్ అయ్యేటువంటి సంఖ్య అని చెప్పి మనం ఇక్కడ చూసుకుంటాం అనమాట. ఇక్కడ మనకి చూసినట్టయితే 9 టేబుల్ ఏంది? 9. 18 ఉన్నా 9తో డివిజిబుల్ అవుతుంది. 27 ఉన్నా 9తో డివిజిబుల్ అవుతుంది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే 6కి ఎంత ప్లస్ చేస్తే 9 18 27 వస్తాయి? సపోజ్ ఫస్ట్ ఏది ఉందో అదే తీసుకుందాం. 6కి ఎంత ప్లస్ చేస్తే వస్తుంది? 9. 3 ప్లస్ చేస్తే వస్తుంది. అంటే x = 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకటే కనుక్కోమన్నారు కాబట్టి సో ఒకటే కనుక్కున్నాం. నెక్స్ట్ అదేవిధంగా 11తో చూద్దామండి. ఇప్పుడు 11తో భాగించబడాలి కనుక్కోవాలి అంటే ఏం చేయాలంటే ఒక సపోజ్ మీరు ఇక్కడ సపోజ్ 2 4 1 7 1 4 7 ఉందనుకోండి. ఆల్టర్నేట్ నెంబర్స్ తీసుకుంటాం. అంటే ఈ విధంగా ఓకేనా. 1 మార్చి 1 తీసుకుంటాం. ఈ రెండింటి మధ్య భేదం ఏదైతే ఉంటుందో ఈ రెండింటిని ప్లస్ చేస్తామన్నమాట. వీటి మధ్య భేదం ఏదైతే ఉంటుందో అది 0 అనేది అవ్వాలి.
అంటే 7, 8, 9, 10 మైనస్ 8 వచ్చింది. సో 0 కాలేదు. సో ఇది మనకు 11తో డివిజిబుల్ కాదు. ఆ విధంగా చూసుకుంటాం అనమాట. 11తో డివిజిబుల్ అవ్వాలి లేదా 0 అనేది అయ్యిందంటే కనుక అప్పుడు మనకి అది 11తో భాగించబడుతుందని అర్థం. ఓకేనా. నెక్స్ట్ 3తో ఇది భాగించబడుతుందా లేదా చూడమన్నారు. 3తో అవ్వాలంటే మనకు లాస్ట్కి చూద్దాం, అంకెమూలం చూద్దాం ఫస్ట్. 8 + 2 ఎంత 10. ఇక్కడ ఒక 6 + 4 ఎంత 10 అంటే 20. 20 ఒక 7, 27, 28, 28 ఒక 5, 33. 33 3తో డివిజిబుల్ అవుతుందా? నిశ్శేషంగా అవుతుంది. సో ఇది కూడా మనకి నిశ్శేషంగా భాగించబడుతుంది. నెక్స్ట్ ఇదే విధంగా మనకి ఇక్కడ 1527 ఇచ్చారు. 8 + 2 ఎంత 10, 17, 18, 18 + 5 ఎంత 23. 23 3తో భాగించబడుతుందా? లేదు. సో ఈ నెంబర్ కూడా 3తో భాగించబడదు. ఈ కింద చూద్దాం. 8 + 1 ఎంత 9, 9/3 ఎంత 3 3 = 9. సో డివైడ్ అవుతుంది. సో రైట్. 6 + 6 12, 13, 13/3 అవ్వదు. సో రాంగ్. 9 + 4 13, 13 + 2 ఎంత 15, 15/3 3తో పోతుంది కదా, 3 5 = 15 పోతుంది. సో రైట్. నెక్స్ట్ 4 + 3 + 2 4, 7, 9, 9/3. సో రైట్. 9 ఇది ఒక 11, 17 అంటే 18, 18/3 ఎంత 6తో పోతుంది. 3 6 = 18, 3 6 = 18 పోతుంది. సో ఇది కూడా మనకి రైట్. ఈ విధంగా మనకు ప్రాబ్లం ఇచ్చారు. y యొక్క అంకె అంట, అది అంకె ఏదో తెలియదు మనకి, అదైతే 9 యొక్క గుణిజం అవుతుందండి ఇదంతా. సో అందుకు కనుక్కోమన్నారు. 9 యొక్క గుణిజం అవ్వాలంటే అంకెలు మొత్తం కనుక్కోవాలి ఫస్ట్. 5, 6, 7, 8. 8 + y = 9. అంటే 8 పక్కన ఏది ఉంటే మనకు ఏది ప్లస్ చేస్తే 9 అనేది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 8 + 1 అయితే 9 అవుతుంది, లేదా 9 డివిజిబుల్స్ అనేటివి అవుతాయి. సో y = 1. ఇప్పుడు 3, 1, z 5, 5, 6, 7, 8, 9. 9 + z = 9. ఇప్పుడు 0 ఇక్కడ z ప్లస్లో ఏమేమి ఉంటే ఛాన్సెస్ ఉన్నాయి. 0 ఉంటే 9 + 0 = 9 అవుతుంది. సో డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ 1 మనకి ఇక్కడ 18 రావాలి. ఓకే. ఇది కూడా మనకు 9తో డివిజిబుల్ అవుతుంది కదా, నిశ్శేషంగా భాగించబడుతుంది కదా, 9 2s 18గా. సో అలా చూసుకుంటే మనకి ఇక్కడ 18 రావాలంటే ఇక్కడ ఏముండాలి, 9 ఉండాలి. అంటే మనకి ఇక్కడ 9 + 9 18 అయ్యి డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ 0 అయినా ఉండొచ్చు, 9 అయినా ఉండొచ్చు. x ఒక అంకె అయినప్పుడు 24x అన్నది 3 యొక్క గుణిజం అయ్యేటట్టు చూడండి అన్నారు. సో 24x చూసినట్టయితే 4, 5, 6 ఇదిగా చూడండి. 4, 5, 6. 6 + x = 3. ఇక్కడ ఏముంటే 3 డివిజిబుల్ అవుతుంది. 3 డివిజిబుల్స్ ఏంటివి? 3 కానీ, 6 కానీ, 9 కానీ, 12 కానీ, 15 కానీ. ఓకే. 6 ప్లస్ సంథింగ్ ఎంత చేస్తే మనకి 3 డివిజిబుల్ అవుతుంది అంటే 6 + 3 ఇంకా ఎలాగో కాదు. సో ఆ 3 తీసేద్దాము. 6 ప్లస్ సంథింగ్ 6 అవ్వాలి. ఎంత? 6 + 0 = 6 అవుతుంది. ఓకే. ఇది చేసేసాము అంటే 0 వాడుకోవచ్చు. నెక్స్ట్ 9 అవ్వాలి. 6 + 3 = 9 అవుతుంది. సో 3 వాడుకోవచ్చు. నెక్స్ట్ 12 అవ్వాలి అంటే 6 + 6 ఏమవుతుంది? 12 అవుతుంది. సో 6ని వాడుకోవచ్చు. నెక్స్ట్ 15 అయ్యేలా ఉందా? 6 + 9 = 15. మళ్ళీ ఏమవుతుంది మనకు? 9 కూడా వాడుకోవచ్చు. ఇంకా ఎక్కువ వాడలేవు, ఎందుకంటే ఇది ఒక అంకె మాత్రమే కదా వేసుకోవాలి. 10 + 6 వేసుకోలేవు కదా. 9 + 6 వరకు ఆపేసుకోవచ్చు, ఎందుకంటే 9 అనేది ఒక అంకె. నెక్స్ట్ వెళ్ళిపోయినామంటే 10 అనేది 2 అంకెలు అయిపోతుంది. సో వేసుకోకూడదు. 0 3 6 9 ఈజ్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్కి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. z ఒక అంకె అయినప్పుడు 3 1 z 5 అనేది 3 యొక్క గుణిజం అవుతుందా అదే చూద్దాం. 5 6 7 8 9. 9 + z = 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 యొక్క డివిజిబుల్స్ చూసుకుందాం. 9, 12, 3 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18. ఇంతవరకు చూసుకుందాం ప్రస్తుతానికి. 9 + 3 అయ్యే ఛాన్సెస్ వెళ్ళిపోయినాయి. 3 అయ్యే ఛాన్సెస్ లేవు. 6 అయ్యే ఛాన్సెస్ లేవు. సో 9 అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 9 + 0. నెక్స్ట్ 12 అవ్వాలంటే 9 + 3. 15 అవ్వాలంటే 9 + 6. 18 అవ్వాలంటే 9 + 9 = 18. సో మనకి ఇక్కడ z ప్లస్లో ఏమేమి పెట్టచ్చు? 0 3 6 9 ఈజ్ ద రైట్ ఆన్సర్. 0 3 6 9 అనేది పెట్టచ్చు. ఇది మనకు సంబంధించి దీంతో ఈ లెసన్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ లెసన్ ఏంటంటే మనకి లెసన్ అనేది అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఈ సెమిస్టర్ అయిపోతుంది, కానీ మనకు సెమిస్టర్ లాస్ట్లో ఇచ్చున్నారు ఒకటి. ఓకే. వినోదం కోసం
11 ప్రాబ్లమ్స్ ఇచ్చున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో లెసన్స్ అన్నింటికి సంబంధించి వచ్చి ఉంటాయి అన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ అనేటివి చూసుకోవాలి. వీటి నుంచి కంపల్సరీ వస్తుంది ఒక బిట్ అయితే మనకు చూసుకుందాము. ఇది మనకు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. 499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుంది అనమాట ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి న్యూ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేవి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ 2 ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి. జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది. చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం.